సంచార జాతుల వారి బుర్రకథ. సంచార జాతి అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం పోతూ మన యొక్క కల్చర్ను, మన యొక్క విధానాలను తెలుపుకుంటూ పోయే విధానాన్ని సంచార జాతి అంటారు. శాంతి వినోద్ బృందం గారు పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. అమ్మ భారతికి తిలకం దిద్దిన అమరవీరుడన్నా భారత వీర కుమార విజయం మనదేరా. చిన్ననాడు తానన్ని విద్యలను వారిదేరినాడే. భారత వీర కుమార విజయం మనదేరా. అల్లూరి వారి ఇంట మోగల్లు గ్రామంలో పుట్టినాడన్నా. చంతడగ తరిగిడ చిన్ననాడు తానన్ని విద్యలను తెల్లదొరలను తెల్లదొరలను తరిమి కొట్టగా దీక్ష ఏమిట్రా ఒక్కసారి కదా భయపడ్డావు? ఏంద్రా నేను భయపడ్డానా? నువ్వేరా భయపడ్డావు? నాది భయపడే వంశం కాదన్నా. మరి ఎలాంటి వంశం? భయపెట్టే వంశం. ఓహో, మా తాతగారు పేరు చెబితే దిశలు తెల్లారిపోతాయి. మరి నీ పేరు చెబితే చాయ్ చల్లారిపోతాయి. అసలు నీకు వచ్చిన అనుమానం ఏమిట్రా? అన్నయ్య అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? శభాష్. లోకమంతనంటుండ్రు. అవును. అసలు మీరు ఇక్కడ ఏం చెప్పడానికి వచ్చిండ్రా? చూడు సోదరా, ఈ రోజున మనం చక్కడే బుర్ర కథ చెప్దామని వచ్చాం. ఏ బుర్ర కథ? ఎందుకంటే మరి వింటే మహాభారతమే వినాలి, తింటే నేతిగారలే తినాలని చెప్పి అన్ని కళల్లో, అన్ని జానపద కళల్లో కల్లా తల మానికమైన కథ ఈ బుర్ర కథ. అలాంటి బుర్ర కథను చెబుదామని వచ్చాం సోదరా. అయితే ఈ రోజు మనం చెప్పబో కథ మరి ఏ దేశ చరిత్ర చూసినా ఉంటుంది గర్వ కారణం. ఏ జాతి ప్రగతికైనా సాగుతుంది ఒక విప్లవం. ఒక జాతిని చైతన్యవంతం చేయడానికి, ఒక నీతిని నిలబెట్టడానికి, ఒక త్యాగానికి రూపు కట్టడానికి చరిత్ర ఎప్పటికప్పుడు మహాపురుషుల్ని కంటూనే ఉంటుంది. వారు తమ తమ జాతి జీవితాలపై చెరగని ముద్ర వేసి అమరవీరులే పోతూనే ఉంటారు. అదిగో రక్తాక్షలతో లిఖించిన సంగ్రామ సింహం, విప్లవ వాకుల్ని మండించిన అఖండ జ్యోతి, తెలుగు జాతి ఆదర్శం, భారత మాత ముద్దు బిడ్డ, మంచికి మారు పేరై పారతంత్రాలలో నలిగి నాశనం అవుతున్న అమాయకమైన ప్రజలను రక్షించడకై నడుము కట్టి మనకు బాసటై, మిత్రుడై, గురువై, నాయకుడై ఆ తెల్లదొరల గుండెల్లో నిద్రించిన మన పౌరుషాన్ని రగిలించిన మన్య స్వేచ్ఛ సమర శంఖం మన అల్లూరి సీతారామరాజు గాథ. అల్లూరి సీతారామరాజు గాథ ఏ విధంగా అనగా, ఆ అల్లూరి సీతారామరాజు నేటి పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లనే గ్రామంలో మరి అల్లూరి వెంకటరామరాజు గారు, అలాగే అల్లూరి సూర్యనారాయణమ్మ దంపతులకు చక్కని మగ పిల్లవాడు జన్మించాడండి. ఆ జన్మించినటువంటి పిల్లవాడే మన తెలుగు వారుల పుంజంపుల రీతిగా బాలుని ఎదిగాడే. తల్లిదండ్రి రామరాజు అంటూ తల్లిదండ్రి రామరాజు పేరు పెట్టిన రామరాజుకే నాడు అల్లూరి సీతారామరాజు. అది 1897వ సంవత్సరం జూలై నెల 4వ తారీఖు ఆకాశంలో మెరుపు మెరిసింది. మెరుపు తీగ కన్నా అందంగా మెరిసిపోయే మగ పిల్లవాడు జన్మించాడు. ఆయనే మన కథానాయకుడు అల్లూరి సీతారామరాజు. అయితే ప్రాథమిక పాఠశాలను పూర్తి చేసుకున్నటువంటి రామరాజు తల్లి అనుమతి తీసుకొని దేశ పర్యటనకి సాగాడు. దేశ పర్యటనలో ఉన్నటువంటి గాంధీవాదులను కలుసుకున్నాడు, విప్లవకారులను కలుసుకున్నాడు. విరుగులో ఉన్నటువంటి మంచి చెట్టును తెలుసుకొని మన దేశానికి స్వాతంత్రము రావాలంటే మనకి ఉప్పు సత్యాగ్రహాలతో మనకి ఏమీ రాదని ఆలోచించి ఇక విప్లవాన్ని ప్రారంభించాలి.
కొయ్యాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే ఉద్దేశం చేత మరి రామరాజు మండ్య ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే బ్రిటిష్ వారు మన తెలుగు వారిని ఆహా. రాష్ట్రంలో అనేకమైనటువంటి హింసాకాండలు చేస్తున్నారు. అప్పటికే అడవి సంపద మీద కన్ను పడింది తెల్లవారులకి. ఆ తెల్లదారు అడవి సంపదని తీసుకువెళ్ళాలంటే ఈ రోజులాగా ఆ రోజు రోడ్లు లేవు. ఆ అడవిలో రోడ్లు వేయడానికి కూలీలను పనికి తెప్పించి పనులు చేపిస్తూ ఉన్నారు. ఎలా చేస్తున్నారు? ఇక రోడ్లు వేస్తున్నారండి. రోడ్లు వేయడానికి కూలీలు వేస్తున్నారు. పాతకాడే అందరూ గట్టి అజాపన్నారే కుంభలు చుర్రి అంబాతకాడే అంబలు గట్టి రాజారమ్మలాడే అంబలు చుర్రి గుండోళ్ళు కోనోళ్ళు కోరికలేనోళ్ళు అంబాతకాడే అంబలు గట్టి రాజారమ్మలాడే అంబలు చుర్రి చింతు గుడ్డలిచ్చి చింతలు నరికించి చింతి గుడ్డలిచ్చి చింతలు నరికించి గుడి గంజోసి పొలు నరికించి దుక్కుడు గంజేసి దుఃఖలు నరికించి దుక్కోలే బలిశాడు తెల్లోడో ఎన్నా అంబాతకాడే అంబలు గట్టి రాజారమ్మలాడే అంబలు చుర్రి ఇలాగ పరిపాటు చేస్తూ ఉన్నారు కూలీ సోదరులు. అయితే 6 నాళ్ళు కూలీ ఇస్తానని చెప్పినటువంటి భాష్టి అనేటటువంటి తెల్లదొర 3 నాళ్ళు ముట్ట చెబుతున్నాడు. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి మన్యవాసులు ఏమి దొరా మాకు 6 నాళ్ళు కూలీ ఇస్తానని చెప్పి 3 నాళ్ళు ఇస్తున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని నిలదీస్తున్నారు. ఇలాగ చేస్తే రేపటి నుంచి మీకు పనికి రాము, మేము సమ్మె చేస్తామని చెప్పారు. సమ్మె చేస్తా అన్నటువంటి వారందరినీ కూడా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఆ భాష్టి అనేటువంటి తెల్లదొర ఎలా పెడుతున్నా ఆ చిత్రహింసలు పెడుతూ ఉండగా మగవారు ముందు ఆడవారిని, ఆడవారు ముందు వారిని కొరడాలతో కొట్టించి చెట్లకు కట్టించి తగలబెట్టేస్తున్నారు, హింసాకాండ చేస్తున్నారు. అయితే ఆ బాధలు గాథలు ఎవరు విన్నారయ్యా? ఆ ఆకలి కేకలు ఎవరు విన్నారయ్యా? మన ఎవరు విన్నారు? అదిగో బాల సూర్య తేజ సంపన్నుడ బాల బుద్ధి బలుడే రామ జయ రామ రామ బాల సూర్య తేజ సంపన్నుడ బాల బుద్ధి బలుడే రామ రామ జయ రామ రామ జాగసిలి బాలయోగి తబలామృజ నేత్రుడు బాహుబలుడు చాగి సీతారామరాజేమో యలమల సీతారామరాజే రామరాజు ఏమో మన సీతారాముడేమో. అటువంటి భాష్యానికి ఆ ప్రదేశానికి వచ్చి భాష్యం ఏమిటి? అమాయకమైనటువంటి పేద ప్రజల్ని హింసిస్తున్నావు. నువ్వు నిజంగా మనిషివేనా? ఏ యేసుక్రీస్తును నమ్ముకున్నావో నువ్వు, అదే యేసుక్రీస్తు పేద ప్రజల కోసం శిలును మోసి రక్తం చిందించాడే. అలాంటి అమాయక ప్రజల కోసం నువ్వు ఇలా చిత్రహింస పెడితే ఆ ప్రభువు నిన్ను క్షమిస్తాడా? ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోతావా? ఇక్కడే నిన్ను పాతి పెట్టమన్నా అనే మాటలు చూసినటువంటి ఆ భాష్యను ఒక్కసారిగా పరాయి మంత్రం చిత్తగించాడు. ఇక రామరాజు యొక్క చూసినటువంటి అక్కడ మన్యవాసులంతా రామరాజు చూసి ఇలా అంటున్నారు, ఆ రాజు రాక్షసుల బారి నుండి కాపాడినటువంటి మునుల్ని కాపాడినటువంటి రామచంద్రుడి వల్లే మీరు మాకు కనిపిస్తున్నారు, మీరు మాకు విద్యాభ్యాసం చేయండి అని రామరాజుకు చెబితే ఇక రామరాజు నిరక్షరాస్యత మన దేశానికి వస్తున్న కళకం కనుక అనేక విప్లవ రహస్యాలతో మనమందరం కూడా చదవాలి, పిల్లల్ని చదివించాలి అనే ఆలోచనతో ఉన్నాడు రామరాజు. అయితే రామరాజుని ఎంతకాలం పట్టుకుందామని చూశారు. రామరాజు ఎవరి చేతికి చిక్కలేదు. చిక్కకపోతే మార్సిల్లా అనేటటువంటి ఒక కఠిన శాసనాన్ని తీసుకువచ్చాడు. ఆ శాసనం ఎలా ఉందయ్యా? ఎలా ఉందంటే తల్లి ఎదుట పిల్లల్ని, పిల్లల ఎదుట తల్లుల్ని సంహరిస్తూ ఉన్నారు. అప్పుడే పురుడు పోసుకున్నటువంటి ఆ చెంచుకాంత అనేటటువంటి రత్తి అనేటటువంటి చెంచుకాంత దగ్గరికి వెళ్ళి ఆ తెల్లదొర ఒక్కసారిగా పాలు తాగుతున్న పిల్లవాడిని పైకి లేపి రత్తి అల్లూరి సీతారామరాజు జారా చెబుతావా, మీ పిల్లవాడిని చంపేయమంటావా? అయ్యో, అల్లూరి సీతారామరాజు జాడ మాకు తెలియదయ్యా. అయ్యో, నాకు సీతారామరాజు జాడ తెలియదు, నా బిడ్డను నాకు ఇవ్వయ్యా, నా బిడ్డను నాకు ఇవ్వయ్యా అని అంటుంటే, ఇదిగో నీ బిడ్డని ఇస్తున్నాను అని ఇస్తున్నట్టు ఇస్తూ తన మొలలో ఉన్నటువంటి కత్తిని తీసి ఒక్కసారిగా ఒక ఏటు వేశాడు.
అయ్యో కొడుకా పోయిందివా అన్యాయం చేసి అయ్యయ్యో అయ్యయ్యో నా ఆశలన్నీ ఆశలాయ కొడుకా అయ్యో దండానా దేవనందనా అచ్చట ముచ్చటలేమి తీరి నా చిట్టి తండ్రి నీకు అయ్యయ్యో ఇంతటి పాపము ఒడిగట్టిన వాళ్ళమ్మ కడుపుగా తల్లి ఎదురుగా ఉన్నటువంటి బిడ్డల హాస్యం చేస్తున్నటువంటి ఆ తెల్లధరని ఒక్క పోటు పొడిచి తన కూడా పోటు పొడుచుకొని అక్కడే చనిపోయింది. ఆ తల్లి శవాలు చూసినటువంటి అల్లూరి సీతారామరాజు అన్నా ఏమిటి మారణకాండ, ఏమిటి ఈ దారుణం, ఏమిటి ఈ కష్టం? ఒక్కొక్క అల్లూరి సీత ఒక్కొక్క విప్లవ యోధుడు కదలండి, నడవండి. మన యోధుల ఘనసేన చెలరేగే మన యోధుల పట పట పల్లు కొరుకుతూ పలుతర గది వేక బళబళి కట 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 కోరలు రిమిరి జనబడ మన నేర్పల్ బళబళి జంతుల కదరికి కదరికి పటాకట్టులను చటార్లు బాగులు పటాకులందుకొని బళబళి మీసమును పట్టి దివ్వికను నమరలు నెగరేయ బళబళి జంతుల కదరికి కదరికి గొడ్డలతో నరుకుచుండెన గంటలు రాముడే బళబళి రామ రామ జయ రామ 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 బళబళి కత్తుతో తులుపించిన బళబళి 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 రామ రామ జయ రామ 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 బళబళి కండలు తొండలు పేగులు దొరలను ఆడే రామ రామ జయ రామ 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 బళబళి చెంతదగ తరిగిడ తరిగిడ నేను పోరాటం చేశాను. నేను పోరాటం చేసావా ఎలక్ట్రిలో చేశాను. మిలిటరీలో మిలిటరీ యుద్ధంలో పోరాటం చేసావంటే దానికి చాలా హైట్ కావాలి, చాలా వెయిట్ కావాలి. నువ్వు చూస్తున్నావు భూమికి జానడున్నావు. నువ్వు ఎలాగెళ్ళావు యుద్ధానికి? మా తాత మిలిటరీలో చేశాడు. మీ తాత చేశాడా? మరి నువ్వు చేశానంటే మా ఏమిట్రా? నాన్న చేశాడు. మీ నాన్న కూడా చేశాడు. నేను చేశాను. ఎవరు నువ్వు చేసావు? ఏంటి? ఏం చేశారు? మిలిటరీ హోటల్లో వంట చేశాను. అదండి. అయితే ఈ విధంగా అన్యాయాలు అక్రమాలు చూసి అయితే రామరాజు దాడికి తట్టుకోలేనటువంటి ఆ యొక్క బ్రిటిష్ వారు ఎత్తుకు పై ఎత్తు వేసి సంధికని చెప్పి రప్పించారు రామచంద్రరావు చేత. సంధిని పురస్కరించుకున్నటువంటి రామచంద్రరావు రామరాజు సీతారామరాజు ఒక్కసారిగా అడవులలో పడి ఆ యొక్క తెల్లధొరల దగ్గరికి వస్తున్నాడు సంధి కోసం. ఏమన్నారు ఉదార్? ఇంతటి రాక్షసమా రాజకీయాన్ని రప్పించి మర పిరంగులతో మారుణ ఆయుధాలతో స్వాగతమిస్తున్నావా? ఏమన్నావు? నేను బందిపోటునా? ఎవడు నా బందిపోట్లు? దేశం కాని దేశంలో పుట్టి దేశం కాని దేశంలో మెట్టి దేశ దేశాలను కొల్లగొట్టే ఆ గజ బందిపోట్లు మీరు. ధర్మం పన్నాలు చెప్పి నిలువు దోపిడీలు చేసే భయోముఖ విషయాలు మీరు. నేనంటావా? కొడితే ఏను కుంభ స్తంభాన్ని కొట్టాలన్న తెలుగు జాతి బిడ్డండి. గగనం తాకిన నగ ఢీకున్న మర పిరంగై ప్రేలగల జాతి నాది. అదిగో రాజు అదిగో అంటూ ఎక్కబట్టిన పిరికి బండలప్పుడే గట్టి చప్పట్లతో వందే మాతరం. వందే వందే మాతరం. వందే మాతరం అంటూ రాజు ఒడిగిపోయినాడే. వందనమంటూ భారత మాతికి ఒరిగిన రాజే. అయ్యయ్యో దేవనందనా 33 సంవత్సరాల యువకుడు సంఘం కోసం దేశం కోసం తన ప్రాణాన్ని విలువిద్దాడు. అటువంటి వీరాతి వీరులు కల్పించినటువంటి మన దేశ స్వాతంత్రం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై.